వెల్కమ్ టు ఇంగ్లీష్ క్వెస్ట్. దిస్ వీడియో ఈజ్ ఫర్ పంక్చువేషన్. మనకి డిగ్రీ సెమిస్టర్ 3లో సిఎస్ఎస్లో ఉండేటటువంటి 5th చాప్టర్లోను, అలాగే మీకు కొత్తగా వచ్చినటువంటి న్యూ ఇంగ్లీష్ ప్రాక్టీస్ కోర్సు 1లో ఉండేటటువంటి డిగ్రీ సెమిస్టర్ 1 వాళ్ళకి 5th చాప్టర్లో మనకి పంక్చువేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఈ పంక్చువేషన్ అనేది ఆల్ ఏజెస్ వాళ్ళకి ఉపయోగపడేటటువంటి ఒక మంచి టాపిక్. పంక్చుయేషన్ ఇంక్లూడ్స్ కామాస్, ఫుల్ స్టాప్స్, క్వశ్చన్ మార్క్స్, కొటేషన్ మార్క్స్, హైఫెన్స్, డాషెస్, క్యాపిటల్ లెటర్స్, కోలన్, సెమీకోలన్, ఎక్స్క్లమేషన్ మార్క్, అపాస్ట్రఫీ అండ్ పెరాంథసిస్. మనకి పంక్చువేషన్లో ఏమేమి ఉంటాయి అనేది చూసుకుంటే కనుక కామాలు, అలాగే ఫుల్ స్టాప్లు, క్వశ్చన్ మార్క్స్, కొటేషన్ మార్క్స్, హైఫెన్స్, డాషెస్ అండ్ క్యాపిటల్ లెటర్స్, కోలన్ అండ్ సెమీకోలన్, ఎక్స్క్లమేషన్ మార్క్, అపాస్ట్రఫీ అండ్ పెరాంథసిస్ అంటే బ్రాకెట్స్, ఇవన్నీ కూడా మనకి ఉండడం జరుగుతుంది. ఇఫ్ యూ డోంట్ యూజ్ దెమ్ ఇన్ యువర్ రైటింగ్, ద రీడింగ్ టెక్స్ట్ బికమ్స్ టోటల్లీ అన్ఇంటెలిజిబుల్. మనకి వీటిని కనుక మనం ఉపయోగించలేదనుకోండి, రైటింగ్ రాసేటప్పుడు ఆ టెక్స్ట్ అనేది అంతగా అర్థవంతంగా ఉండడం అనేది అవ్వదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికంటే ముందు మనం బాగా నేర్చుకోవాల్సింది, ముందుగా ఏదైనా బిగిన్ చేసేటప్పుడు క్యాపిటల్ లెటర్స్తో బిగిన్ చేస్తాం కదా. అయితే ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ ఏ ఏ సందర్భాల్లో మనం యూజ్ చేయాలి, ఎక్కడెక్కడ క్యాపిటల్ లెటర్స్ని యూజ్ చేస్తూ రాయాలి అనే దాని గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ వన్, బిగిన్ ఏ సెంటెన్స్ విత్ ఏ క్యాపిటల్ లెటర్. ఒక సెంటెన్స్ని బిగిన్ చేసేటప్పుడు మనం క్యాపిటల్ లెటర్ తోటి బిగిన్ చేస్తాం. ఉదాహరణ చూడండి, రాశి ఈజ్ అన్ అథ్లెట్. ఇందులో రాశిని క్యాపిటల్ లెటర్తో రాసాము. అలాగే రైట్ టైటిల్స్ ఆఫ్ సంథింగ్. దేనికైనా టైటిల్స్ అవి రాస్తున్నాం అనుకోండి, అప్పుడు మనకి క్యాపిటల్ లెటర్స్ని వాడతాము. ఇక్కడ లార్డ్ ఆఫ్ రింగ్స్ చూడండి. థర్డ్ వన్ చూడండి, క్యాపిటల్ లెటర్స్ యూజ్డ్ ఫర్ ద నేమ్స్ ఆఫ్ ద స్పెషల్ పీపుల్ అండ్ ప్లేసెస్. ఒక స్పెషల్ పీపుల్ నేమ్స్ ముందు కానీ లేకపోతే ఒక ప్లేసెస్ ముందు కానీ మనం క్యాపిటల్ లెటర్స్ని యూజ్ చేస్తాము. రోజు, సికింద్రాబాద్ అండ్ న్యూఢిల్లీ. క్యాపిటల్ లెటర్స్ యూజ్డ్ ఫర్ ద నేమ్స్ ఆఫ్ స్పెషల్ థింగ్స్. ఏదైనా స్పెషల్ థింగ్స్ ఉండేటటువంటి నిర్మాణాలు అటువంటి వాటికి మనం ముందుగా క్యాపిటల్ లెటర్స్ తోటి స్టార్ట్ చేస్తాం. ఉదాహరణకి రెడ్ ఫోర్ట్, రాజ్ భవన్, తాజ్ మహల్ ఇలాంటివి. ఫోర్త్ చూడండి, క్యాపిటల్ లెటర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ఆల్ ద లెటర్స్ ఇన్ అన్ యాక్రోనిమ్ వేర్ ద ఇనీషియల్స్ ఆఫ్ ద వర్డ్స్ ఆర్ ఈజీలీ ప్రొనౌన్స్డ్ యాజ్ ఏ వర్డ్. మనకి యాక్రోనిమ్ అని దేన్ని అంటామంటే అందులో ఉండేటటువంటి అక్షరాలన్నింటినీ కలిపి మనం ఈజీగా ఒక వర్డ్గా పలకగలిగితే కనుక మనం దాన్ని యాక్రోనిమ్ అని అంటాం. ఇలాంటి యాక్రోనిమ్స్ అన్నిటినీ కూడా మనం వాటిని క్యాపిటల్ లెటర్స్లోనే రాస్తాం. ఉదాహరణకి స్వాట్ తీసుకున్నాం అనుకోండి, ఎస్ ఫర్ స్ట్రెంగ్త్స్, డబ్ల్యూ ఫర్ వీక్నెసెస్, ఓ ఫర్ ఆపర్చునిటీస్, టీ ఫర్ థ్రెట్స్. ఈ విధంగా తీసుకుంటే మనకి అన్నిటికీ కూడా మనం క్యాపిటల్ లెటర్ని యూజ్ చేసాం. నెక్స్ట్ చూడండి, బిగిన్స్ డేస్ అండ్ మంత్స్ విత్ క్యాపిటల్ లెటర్స్. అలాగే డేస్ మనకి మండే, సండే, అలాగే జనవరి, ఫిబ్రవరి, మార్చి వీటన్నిటిని కూడా మనం క్యాపిటల్ లెటర్స్తో స్టార్ట్ చేయాలి. 6th చూడండి, క్యాపిటల్ లెటర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ద ఇనీషియల్స్ యూజ్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ద ఫుల్ నేమ్. ఫుల్ నేమ్కి బదులుగా మనం కొన్ని చోట్ల ఇనీషియల్స్ని వాడుతూ ఉంటాం. ఎలాగా ఐఐటి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. వీటన్నిటి ముందు కూడా మనం క్యాపిటల్స్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ చూడండి, ఫుల్ స్టాప్. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ పీరియడ్. దీన్ని ఫుల్ స్టాప్ని ఒక పీరియడ్ అంటే కొంచెం గ్యాప్ ఇవ్వాలి అనుకున్నప్పుడు మనం దీన్ని యూజ్ చేస్తాం. ఇట్ ఈజ్ యూజ్డ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఈ స్టేట్మెంట్ ఆర్ అసర్టివ్ సెంటెన్స్ అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఇంపేరేటివ్ సెంటెన్స్. మనకి ఒక స్టేట్మెంట్ ముందు కానీ లేకపోతే ఒక ఇంపేరేటివ్ సెంటెన్స్ చివరన కానీ మనం ఉపయోగిస్తాము. అంటే ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్లో ఉపయోగించేది ఫుల్ స్టాప్. నెక్స్ట్ చూడండి, కామాస్. సెపరేట్ ఐటమ్స్ ఇన్ ఏ లిస్ట్. ఒక లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ రాసినప్పుడు వాటిని సెపరేట్ చేయడం కోసం మనం ఒకేసారి 3-4 ఐటమ్స్ చెప్పాల్సి వచ్చినప్పుడు వాటికి
మనం కామాతో వేరు చేయడం అనేది జరుగుతుంది. ఉదాహరణకి హిమోట్, బ్రెడ్, ఫ్రూట్స్, మిల్క్ అండ్ ఎగ్స్. వీటన్నిటికీ చూడొచ్చు బ్రెడ్, ఫ్రూట్స్, మిల్క్ వీటి పక్కన మనం కామాని ఉంచాము. ఇండికేట్ షార్ట్ పాజ్ ఇన్ ఈ సెంటెన్స్. ఒక సెంటెన్స్లో ఎక్కడైనా ఒక చిన్న పాజ్ని అంటే చిన్న పీరియడ్ని ఇవ్వాలి అనుకుంటే కనుక మనం దీన్ని యూజ్ చేస్తాం. వెన్ ఐ ఎంటర్డ్ ఇట్ వాజ్ సైలెంట్. అంటే ఎక్కడైతే పాజ్ ఇవ్వాలనుకుంటున్నామో చిన్నగా అక్కడ మనకి కామా ఉంటుంది. నెక్స్ట్ చూడండి, కామాస్ ఆర్ ఆల్వేస్ యూజ్డ్ ఆఫ్టర్ సెట్ వెన్ యూజింగ్ ద డైరెక్ట్ స్పీచ్. మనం కామాస్ ఎప్పుడు కూడా డైరెక్ట్ స్పీచ్లో మనము సెడ్ ఇలా చెప్తూ ఉంటాం కదా, డైరెక్ట్ స్పీచ్లో మనకి అప్పుడు మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఐ కాంట్. ఇక్కడ చూడండి, ఇవి ఇక్కడ డైరెక్ట్ స్పీచ్లో ఉండేటటువంటి వర్డ్స్. తర్వాత కామా ఉంచాము, రిప్లైడ్ రాని అని చెప్పి ఇచ్చాము. నెక్స్ట్ ఫోర్త్ చూడండి, దీన్ని కోలన్ అని అంటాము. మీకు 2 చుక్కల్ని కింద వరుసగా పెట్టండి, దీన్ని కోలన్ అని అంటాము. ఇట్ ఈజ్ యూజ్డ్ టు ఇంట్రడ్యూస్ ఏ స్టేట్మెంట్, ఎన్ ఎగ్జాంపుల్ ఆర్ ఎక్స్ప్లెనేషన్ అండ్ ఎక్స్ప్రెస్ థాట్స్. ఇది ఎగ్జాంపుల్స్ చెప్పడానికి, అలాగే దేని గురించి అయినా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి, అలాగే ఎక్స్ప్రెస్ థాట్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి మనం ఉపయోగిస్తామంట. ఐ వాంట్ ద ఫాలోయింగ్ ఐటమ్స్. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఏం కావాలంటే బటర్, షుగర్ అండ్ ఫ్లోర్ ఇవి కావాలని చెప్పి మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ చూడండి, సెమీకోలన్. ఇట్స్ లాంగర్ పాస్ దాన్ కామా. అంటే కామా కంటే కూడా దీనికి ఎక్కువ పాస్ కావాలనుకున్నప్పుడు మనం దీన్ని వాడుతూ ఉంటాం. సెపరేట్స్ 2 ఇండిపెండెంట్ క్లాజెస్ ఆఫ్ ఏ కాంపౌండ్ సెంటెన్స్. ఇది నాట్ కనెక్టెడ్ బై ఏ కంజంక్షన్. ఒక్కొక్కసారి కంజంక్షన్ ఉపయోగించకుండా కామాని ఉపయోగించి మనం 2 కాంపౌండ్ సెంటెన్సెస్ని లేకపోతే 2 ఇండిపెండెంట్ క్లాజెస్ కాంపౌండ్ సెంటెన్స్లో ఉండేటటువంటి ఇండిపెండెన్స్ క్లాజెస్ని మనం కంజంక్షన్ యూజ్ చేయకుండా ఇలా సెమీకోలన్తో పెట్టి దాన్ని చూపిస్తూ ఉంటాం. నెక్స్ట్ చూడండి, ఎక్స్ప్లెనేషన్ మార్క్. ఇట్ ఈజ్ పుట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఎన్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. మనం దీన్ని ఆశ్చర్యార్థకంగా తీసుకుంటాం, దీన్ని ఒక సెంటెన్స్ యొక్క ఎండ్లో యూజ్ చేస్తాం. ఎక్స్ప్లెనేషన్ మార్క్స్ ఆర్ యూజ్డ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ టు ఎక్స్ప్రెస్ ఫీలింగ్స్ లైక్ సర్ప్రైజ్, యాంగర్ అండ్ సారో. షడన్ ఫీలింగ్స్ అన్నింటినీ కూడా మనం ఎక్స్ప్లెనేషన్ మార్క్తో యూజ్ చేస్తాం. హౌ ప్లెజెంట్ ద వెదర్ ఈజ్. ఇండికేట్ ద ఎండ్ ఆఫ్ ఏ కమాండ్ ఆర్డర్. ఒక కమాండ్కి లేకపోతే ఒక ఆర్డర్కి చివరిని కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఉదాహరణకి గెట్ అవుట్. 7th one, apostrophe. It is used to show. 7th one, apostrophe. It is used to show contraction and possession. It is meaning it is. ఇది కాంట్రాక్షన్. అంటే మనం మామూలుగా అయితే గిట్ ఈజ్ అని చెప్పి ఫుల్గా రాస్తాం కదా, అదేంటంటే ఇక్కడ కాంట్రాక్షన్ ఫామ్లో రాసామంటే ఇక్కడ గిట్ తర్వాత చిన్న అపాస్ట్రఫీ పెట్టి ఎస్ అని రాసాం, దీన్ని కాంట్రాక్షన్ అని అంటాం. ఇట్ ఈజ్ మోహన్స్ హౌస్. ఇది మోహన్స్ హౌస్. ఇక్కడ మోహన్స్ దగ్గర ఎస్ పైన అపాస్ట్రఫీ ఉంచుతుంది, అంటే ఇది పొజిషన్ని తెలియజేస్తుంది, అంటే కలిగి ఉండడాన్ని తెలియజేస్తుంది. నెక్స్ట్ వచ్చి క్వశ్చన్ మార్క్. ఇట్ ఈజ్ యూజ్డ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది క్వశ్చన్. ఒక క్వశ్చన్కి ఎండ్లో మనం ఎప్పుడు కూడా దీన్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈజ్ యువర్ నేమ్, వేర్ ఆర్ యూ, వెన్ యూ ఆర్ కమింగ్, హౌ ఆర్ యూ. వీటన్నిటికీ చివరిన మనం క్వశ్చన్ మార్క్ని గమనిస్తున్నాం. కొటేషన్ మార్క్స్. దీస్ మార్క్స్ ఆర్ యూజ్డ్ టు కోట్ ద వర్డ్స్ ఆఫ్ సంబడి యాజ్ ఇట్ ఈజ్. ఎవరైనా చెప్పినటువంటి వర్డ్స్ని యాజ్ ఇట్ ఈజ్గా ఎలా ఉన్న వాటిని అలా చెప్పాలి అనుకుంటే మనం ఈ కొటేషన్ మార్క్స్ని ఉపయోగిస్తాం. ఇక్కడ డైరెక్ట్ స్పీచ్ యాజ్ ఇట్ ఈజ్గా చెప్పడం అంటే ఇక్కడ ఉదాహరణ చూడండి, హీ సెడ్ కామా, ఇక్కడ కొటేషన్ మార్క్ ఐ వాంట్ ఐస్ క్రీమ్. ఇది ఎవరో చెప్పిన వర్డ్స్ని వాళ్ళు చెప్పినట్టుగా చెప్పడాన్ని మనం దీన్ని కొటేషన్ మార్క్లో ఉంచుతాం. డాష్ షోస్ బ్రేక్ ఆర్ చేంజ్ ఆఫ్ థాట్, ఎన్ అబ్రిట్ పాస్, హెసిటేషన్ ఆర్ ఎన్ ఆఫ్టర్ థాట్. మనం ఇలా ఇక్కడ ఉండేటటువంటి డాష్ ఏం చెప్తుంది అంటే చేంజ్ ఆఫ్ థాట్ని, లేకపోతే అనుకోకుండా వచ్చేటటువంటి ఒక పాజ్ని, లేకపోతే హెసిటేషన్ని, ఇంకా లేట్గా చెప్పాలి, ఆగి చెప్పాలి అనే దానికి, అలాగే మీకు ఒక థాట్ తర్వాత ఇంకా ఏదో ఉందని చెప్పడానికి మనం ఈ డాష్ని ఉపయోగిస్తాము.
పెరాంథసిస్ అంటే మీకు తెలుసు ఇవి బ్రాకెట్స్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ద బ్రాకెట్స్. ఇట్ గివ్స్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ బై యాడింగ్ ఇలిస్ట్రేటింగ్ అండ్ ఎలాబరేటింగ్ ద మెయిన్ ఐడియా. ఇది ఎందుకు ఉపయోగపడతాయి బ్రాకెట్స్ అనేది తీసుకుంటే, మనకి ఒక ఐడియాని ఒక ఐడియా గురించి ఎక్స్ట్రాగా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఎక్కువగా ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాలి అనుకున్నప్పుడు, అలాగే దాని గురించి వర్ణించి చెప్పాలనుకున్నప్పుడు, దాన్ని మెయిన్ సెంటెన్స్ని ఎలాబరేట్ చెప్పాలనుకున్నప్పుడు ఈ పెరాంథసిస్ని యూజ్ చేసి ఆ మెయిన్ సెంటెన్స్ పక్కన మనం దీన్ని చెప్తూ ఉంటాం. ఉదాహరణకి ఈ ఫైనల్లీ ఆన్సర్డ్, ఇక్కడ బ్రాకెట్స్లో చూడండి, ఆఫ్టర్ టేకింగ్ 5 minutes టు థింక్, ఇవి బ్రాకెట్స్లో ఉన్నాయి, దీన్ని పెరాంథసిస్లో పెట్టారు. దట్ హీ డిడెంట్ అండర్స్టూడ్ ద క్వశ్చన్. ఈ ఫైనల్లీ ఆన్సర్డ్ దట్ హీ డిడెంట్ అండర్స్టూడ్ ద క్వశ్చన్. ఇక్కడ మామూలుగా చివరికి ఏమని చెప్పాడు, తనకి అర్థం కాలేదు అనే విషయాన్ని చెప్పాడు. దానికి ఎప్పుడు చెప్పాడో ఆ విషయాన్ని ఆఫ్టర్ టేకింగ్ 5 minutes టు థింక్, ఒక 5 నిమిషాలు ఆలోచించుకుని ఆ విషయం అర్థం కాలేదని చెప్పాడు. అలాంటి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మనకి ఈ విధంగా బ్రాకెట్స్లో ఇచ్చి చెప్పడం అనేది జరుగుతుంది. హైఫెన్ యూజ్ టు కనెక్ట్ ద పార్ట్స్ ఆఫ్ ఏ కాంపౌండ్ వర్డ్. మనకి ఏదైనా కాంపౌండ్ వర్డ్ని ఒక వర్డ్లో మనకి కాంపౌండ్ వర్డ్గా చూడాలనుకున్నప్పుడు ఉపయోగపడుతుంది. ఉదాహరణకి ఆఫీసర్స్ ఇన్ చార్జ్ అంటే ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని గురించి చెప్పడానికి ఆఫీసర్స్ దగ్గర హైఫెన్, ఇన్ పక్కన హైఫెన్, చార్జ్ పక్కన చార్జ్, ఇన్ పక్కన హైఫెన్, చార్జ్ ఇచ్చాడు మీకు. నెక్స్ట్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంగ్లీష్ క్వెస్ట్. థ్యాంక్ యూ.